వేసేసి ఫ్యామిలీస్ మెంబర్స్. నా పేరు వేరమణి, మాది 7 గ్రామం. నేను వెస్టేజ్కి రావడానికి కారణం మా బాబండి. మా బాబుకి ఫిట్స్ వచ్చేవండి. చాలా సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా మందులు వాడారండి. అయినా ఎప్పుడు కూడా జీవితాంతం మందులు వాడమనే చెప్పారండి. అయితే నేను రోజు ఊరి నుంచి వస్తుంటే దీవెన కుమారి గారు కలిసారండి. ఆవిడ చెప్పారండి, బాబుని చూసి బాబుకి ఏమైనా ప్రాబ్లమా ఏంటి అనేసి అడిగారండి. అడిగితే బాబుకి ఫిట్స్ వస్తాయండి అంటే మొహం చూడగానే చెప్పారండి ఆవిడ. అయితే ఇంక నేను ఏమీ కూడా క్వశ్చన్స్ చేయలేదండి. అయితే పలానా రోజండి మీరు వెంటనే మనపేటలో ఉన్న బ్రాంచ్కి వస్తే అండి సప్లిమెంట్ ఇస్తారు, మేడం చూస్తారు అనేసి చెప్పారండి. ఇంకా అదే మాట పట్టుకొని ఇంకా నేను వెంటనే వచ్చేసానండి. ఇంకా ఆలోచించలేదండి, అడగలేదు. వాడికి ప్యూర్ అయితే చాలు, తను జీవితాంతం మందులు వాడాలి, నేను ఉన్నంతకాలం అయితే వాడతాను, తర్వాత ఏంటి తన పరిస్థితి అని ఇంకా అదే మైండ్లో పెట్టేసుకుని తగ్గుతుంది, మీకు ఒక 3 నెలలు వాడితే తగ్గిపోద్ది అని అదే పాయింట్ పట్టుకున్నాను మేడం. నేను ఏది ఆలోచించలేదు. అయితే ఇలా చెప్పగానే ఫోన్ చేశారండి, దీవెన గారు చేశారు, సుజాత గారు మేడంతో మాట్లాడించారు. వెంటనే నేను ఫాలో అయ్యాను. ఇప్పటి వరకు 5 నెలల నుంచి వాడుతున్నాం మేడం. బాగా రిజల్ట్స్ వచ్చినాయి. మీ బాబులో వచ్చిన మార్పు ఏంటండి? తెలివితేటలు వచ్చినాయి, మాటలు స్పష్టంగా రావడం, తను ఆలోచించగలడం, తను బిజినెస్ చేయటం, తన గురించే మేము షాప్ పెట్టాం మేడం. అయితే తను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేడు, తనకి అంటూ లోకజ్ఞానం తెలియాలి, నలుగురు వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడటం ఎలాగా అని నేర్పించడం కోసమే నేను ఆలోచించానండి. అయితే నేను డబ్బులు వస్తాయని మాత్రం ఎవరు చెప్పలేదండి మెయిన్. అయినా నేను ఆలోచించలేదు, డబ్బుల గురించి గట్రా ఏం ఆలోచించలేదు. బాబుకి తగ్గితే చాలు, జీవితాంతం మందులు వాడాలి అంటే ఇంకా నేను విసుగెక్కిపోయానండి. చెప్పకపోవటమే, నేను ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగాను అంటే లెక్కే లేదండి. ఎక్కడంటే అక్కడికే అలా తీసుకుని వెళ్ళానండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారు మేడం? 13 సంవత్సరాల నుంచి. 13 సంవత్సరాల నుంచి బాబుకు ఫిట్స్ వచ్చేసింది. యాక్చువల్లీ బాబుకు మాట కూడా రాలేదు, మా దగ్గరికి వచ్చేటప్పటికి మాట రాలేదు, మాట స్పష్టంగా వచ్చేది కాదండి. నాకు అర్థమయ్యేది, ఎందుకంటే నేను తల్లిని కాబట్టి అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బాబులో చేంజ్ కనిపిస్తుందా? చూడడం, తెలుగు తక్కువగా చూడటం, ఈ అబ్బాయికి ఏమి చేస్తాడు, ఎందుకు పనికిరాడు అని ఇంకా విడిచిపెట్టేశారండి. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవారు కదండి, మా నాన్నగారు కూడా పట్టించుకునేవారు. నేనే సాయశక్తిగా ఎక్కడికంటే అక్కడికి అలాగే తీసుకెళ్ళాను. ఇప్పుడు బాబుకు బాగుందా? కొంచెం బాగుంది మేడం. ఎస్, యాక్చువల్లీ బాబుకి రిజల్ట్ రావడంతో వాళ్ళ పెద్దమ్మ గారండి ఏమవుతారు, బాబుకి ఏమవుతారు? బాబుకి మేనత్త గారు అంటండి. మేనత్త గారు కూడా మన దగ్గరికి వచ్చి మేడంకి షుగర్కి ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు మేడం? తీసుకున్నారు. యాక్చువల్లీ మీ మేనల్లో ఏంటి చేంజెస్ చూసారు మేడం? బాబులో చేంజ్ ఏంటి? తెలివితేటలు వచ్చాయి. ఓకే, మాట ఎలా వస్తుంది మేడం? బాగా వస్తుంది. ఇన్నాళ్ళు అంతకుముందు వచ్చేది కాదు, పుట్టుక నుంచే చూశాను. పుట్టుక నుంచి చూశాను కానీ మాట బాగా ఉన్నాడండి. నేను మొన్న 15 రోజుల కిందనే చూశాను. 15 రోజుల క్రితం చూసేటడికి మార్పు చాలా గమనించి వచ్చింది. అప్పుడు అడిగాను, ఏంటి ఇంత తెలివి అంటే, అప్పుడు వదిన ఇలా వాడాము ఇలాగా అంది. అంటే షుగర్ కూడా ఉందా అన్నాను. ఉంది, రా తీసుకెళ్తాను. అదే జరిగింది. ఎస్, సూపర్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్.